వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో, అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలలో ఈ యొక్క ప్యారలాగ్రామ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఈ యొక్క ప్యారలాగ్రామ్ సంబంధించిన ప్రశ్నలను వివిధ రకాల పరీక్షలలో ఏ విధంగా అడుగుతూ ఉంటారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ అన్ని రకాల వారికి అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా ఈ యొక్క ప్యారలాగ్రామ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు ఈ యొక్క ప్యారలాగ్రామ్ అంటే ఏంటో దాని యొక్క వివరణ మీకు వివరిస్తాను. ఎందుకంటే ఆ వివరణ మీకు అర్థమైతేనే దానికి సంబంధించిన ప్రశ్నలను మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇక్కడ నేను ప్యారలాగ్రామ్ డయాగ్రామ్ని డ్రా చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి, అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి, అలాగే ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, వీరందరికీ కూడా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ప్యారలాగ్రామ్ అంటే ఈ యొక్క ఈ సైడ్స్ తెలుగులో అయితే భుజలేదు అంటారు కదా. సో ఈ పైన ఉన్నటువంటి ఈ సైడ్స్, అలాగే ఈ కింద ఉన్న ఈ సైడ్ కూడా ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే 4 సైడ్లు ఈక్వల్ ఉండవు, రైట్. సో ఇటువైపు ఉన్నటువంటి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓకే, అంటే లెంత్ విడ్త్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. లెంత్ అనేటివి 2 లెంత్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి, అలాగే 2 విడ్త్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. కానీ మొత్తము లెంత్ విడ్త్ అనేటివి ఈక్వల్గా ఉండవు. అంటే పొడవు వెడల్పులు ఈక్వల్గా ఉండవు, కానీ 2 పొడవులు సమానంగా ఉంటాయి, 2 వెడల్పులు సమానంగా ఉంటాయి సాధారణ పద్ధతిలో చెప్పుకుంటే, రైట్. ఇది ఒక హైట్ కూడా కలిగి ఉంటుంది, ఇది హైట్. సో ఇది హైట్ అంటారు ఈ పార్ట్ని, ఓకే. ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థమవడం కొరకు నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇది 1 అంటే ఇక్కడ 1 అంటే ఈ 2 కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయని. ఇక్కడ ఇండికేషన్ కోసము ఇక్కడ 2 గీతలు దాస్తున్నాను, ఈ 2 కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయని అర్థము. కాబట్టి ఈ పైన ఉన్నటువంటి ఈ పొడవులు ఒకే కొలతను కలిగి ఉంటాయి కాబట్టి ఒకే అక్షరంతో నేను సూచిస్తున్నాను. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఓకే. సో ఇక్కడ ఈ సైడ్లో ఉన్నటువంటి భుజాలు, ఓకే. సో ఈ యొక్క వెడల్పులు కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి కాబట్టి నేను ఒకే అక్షరంతో సూచిస్తున్నాను. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పైన ఉన్న 2 ఒకే కొలతను కలిగి ఉంటాయి, అలాగే ఇక్కడ ఉన్న ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఉన్నవి ఒకే కొలతను కలిగి ఉంటాయి. కానీ 4 వైపులో ఉండే సైడ్లు ఒక కొలతను కలిగి ఉండవు, ఓకే. సో దీనికి సంబంధించిన ప్రశ్నలను ఏ విధంగా అడుగుతూ ఉంటారంటే, ఈ యొక్క ప్యారలాగ్రామ్ పెరిమీటర్కి సంబంధించిన ప్రశ్నలను చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. కానీ చాలామంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు, ఎడ్యుకేషన్ అకాడమిక్ గ్యాప్ ఉన్నవారు ఈ ప్రశ్నలను తప్పు చేస్తూ ఉంటారు. ముందుగా దీని యొక్క సూత్రం మీకు వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. పెరిమీటర్ అంటే తెలుగులో చుట్టుకొలత, ఇది రైట్. ఈ యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2 బ్రాకెట్ A ప్లస్ B, ఇది. అయితే మీకు ఇందులో కూడా నేను ఒక చిన్న వివరణ ఇస్తాను, ఎందుకు ఈ విధంగా రాసుకున్నాము. ముఖ్యంగా ఈ యొక్క అన్ని రకాల విద్యార్థులకు, నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు, అలాగే మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయినప్పటికీ కానీ వాళ్ళకి మరింత అర్థమవడం కొరకు ప్రతి స్టెప్ని మిస్ చేయకుండా ఇక్కడ నేను మీకు వివరిస్తున్నాను. ఈ యొక్క పెరిమీటర్ అనేది 2A ప్లస్ B అనుకున్నాం కదా. ఎందుకు ఇట్లా రాసుకున్నారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 2 సైడ్స్ అంటే 2A, ఇక్కడ A ఎన్ని సైడ్లు ఉన్నాయి, ఇక్కడ A ఎన్ని ఉన్నాయి, 1 2, కాబట్టి 2A. అలాగే ఎన్ని Bలు సమానంగా ఉన్నాయి, 2 Bs ప్లస్ 2 Bs, 2 Bs. లేదు ఇంకా మీకు మరింత వివరణ కావాలంటే
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కొలత ఎంత అని చెప్పేటప్పుడు మరింత వివరణ ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి ఇది. సో ఇప్పుడు ఏ ప్లస్ ఏ ఏమవుతుంది, రెండు ఒకటే కాబట్టి 2a, రైట్. సో బి ప్లస్ బి ఎంత అవుతుంది, 2b. అలాగే ఇప్పుడు ఈ రెండు అనేది ఇక్కడ కామన్గా ఉంది, ఇక్కడ కామన్ ఉంది, కానీ ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. కాబట్టి కామన్గా ఉండే దానిని మనం బయట తీసుకుందాం. ఏ ఇలా బయట తీసేసి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏ ప్లస్ బి అనేది మిగులుతుంది, ఏ ప్లస్ బి. ఓకే, ఇదే ఇక్కడ ఉన్నటువంటి సూత్రం. ఈ విధంగా ఈ సూత్రాన్ని తీసుకొచ్చారు, రైట్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు, తెలుగులో అయితే చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ బి. ఈ వివరణ కనుక మీకు అర్థమైతే దీనికి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు మీరు చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ని ఈ సూత్రాన్ని అనుసరిస్తూ సాల్వ్ చేయవచ్చును. ఇప్పుడు ప్రశ్నను గురించి ఏ విధంగా అడుగుతారు వాటిని వివరంగా తెలుసుకుందాం. అంటే డైరెక్ట్ ప్రశ్నలు ఎలా అడుగుతారు, ఇండైరెక్ట్ ప్రశ్నలను కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొలతలు ఇచ్చేస్తారు అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్, బి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ 20 ఉంటే ఇక్కడ కూడా 20 ఉంటుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ 20 అయితే ఈ పక్క ఉన్నది కూడా ఒకే కొలతను కలిగి ఉంటుంది. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇటువైపు కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి. అలా కలిగి ఉంటేనే దానిని పారలాగ్రామ్ అని అంటారు. సో ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఎంత అని అడుగుతారు. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ సూత్రాన్ని నోట్ చేసుకోండి. పారలాగ్రామ్ యొక్క చుట్టుకొలత ఎంత అంటే 2 ప్లస్ బి లేదా 2a ప్లస్ 2b ఇలా కూడా రాసుకోవచ్చు. 2a ప్లస్ 2b ఇలా కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పెరిమీటర్ తెలుసుకోవాలి. పెరిమీటర్ తెలుగులో అయితే చుట్టు కొలత. ఓకే, సో ఈ చుట్టు కొలత అనేది మీకు ఆల్రెడీ సూత్రం తెలుసు. ఏంటది, 2a ప్లస్ బి. ఇక్కడ మనకు ఏమిచ్చారు, ఏ వాల్యూ ఇచ్చేశారు, బి వాల్యూ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం పెరిమీటర్ కొలతను తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ సూత్రాన్ని అనుసరిస్తూ ఈ 2ని ఇలా రాసుకోండి. ఏ ఈక్వల్ టు ఎంత, ఏ ఈక్వల్ టు 20, ఏ ప్లేస్లో 20ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే ప్లస్ ఈ ప్లస్ని ఇక్కడ రాసుకోండి. బి ఈక్వల్ టు, బి వాల్యూ ఎంత, 10 సెంటీమీటర్స్. ఆ 10ని బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు 2 బ్రాకెట్ 20 ప్లస్ 10 ఎంత అవుతుంది, 30. మీరు ఈ రెండింటిని కూడుకుంటే 30 అవుతుంది. ఇక్కడ ఈ 2 బ్రాకెట్ 30 అంటే 2 ఇంటూ 30 అని అర్థము, రైట్. సో ఇప్పుడు 2 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 60. 2 30 60, 60 సెంటీమీటర్లు, రైట్. ఇక్కడ ఇచ్చిన ఈ కొలతల ప్రకారంగా, మెజర్మెంట్స్ ప్రకారంగా ఈ పారలాగ్రామ్ యొక్క పెరిమీటర్ 60 సెంటీమీటర్స్ అనేది వచ్చింది. అయితే చాలా ఎగ్జామ్లలో ప్రశ్నను ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. అలా ఇండైరెక్ట్గా అడిగినప్పుడు ఆ ప్రాబ్లంను ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇండైరెక్ట్గా ఎలా అడుగుతూ ఉంటారంటే ఇక్కడ చూడండి, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 120 సెంటీమీటర్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 120 సెంటీమీటర్స్ అని ఇచ్చేసి, ఓకే. అలాగే ఏ వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు, రైట్, ఏ ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్, ఏ ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్ అని ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం బి వాల్యూ తెలుసుకోవాలి. ఏ అంటే వీటికి పేర్లు రకాలుగా అడగచ్చు. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్, దాని యొక్క విడ్త్ అంటే వెడల్పు తెలుసుకోండి అని అంటారు. లేదా ఇట్లా కూడా ఇస్తారు. మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలా. పెరిమీటర్ ఇచ్చేసారు, ఏ ఈక్వల్ టు 40 ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్ టు తెలుసుకోవాలి అంటే, లేదా వెడల్పు కూడా తెలుసుకోవాలి. అటువంటప్పుడు మీరు ఈ సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఓకే. నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. ఈ సూత్రం ప్రకారంగా ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను.
ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, ఆల్రెడీ పెరిమీటర్ ఇచ్చేసాడు. ఓకే, తర్వాత మనం లెంత్ కూడా ఇచ్చేసారు, బి వాల్యూ తెలుసుకోవాలి. ఈ సూత్రం ప్రకారంగా 2 బ్రాకెట్ ఏ ప్లస్ బి, ఈ సూత్రం ప్రకారంగా రైట్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ అంతా 120 సెంటీమీటర్, 120 సెంటీమీటర్. ఇప్పుడు 2 బ్రాకెట్ ఏ వాల్యూ ఎంత ఉంది, 40 ఉంది, ఏ ప్లస్లో 40 ఇలా రాసుకోండి, ప్లస్ బి, బి వాల్యూ మనం తెలుసుకోవాలి, బి వాల్యూ అనేది మనకు తెలియదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 120 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు బి వాల్యూ తెలియాలి అంటే ఇక్కడ ఉన్న వాటిని ఒక్కొక్క దానిని ఈక్వల్ అవతలకి పంపించాలా. సో ఫస్ట్ మనం 2ని పంపించాలి. 2 అనేది ఈ యొక్క మొత్తాన్ని, ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని గుణిస్తూ ఉంది. ఓకే, ఈక్వల్ యువతల కనుక ఏదైనా ఒక నెంబర్ గుణిస్తే దానిని ఈక్వల్ అవతలకు పంపించినప్పుడు అది భాగిస్తుంది, అంటే డివిజన్ చేస్తుంది. ఇక్కడ కనుక మల్టిప్లికేషన్ చేస్తే ఈక్వల్ అవతల డివిజన్ చేస్తుంది. కాబట్టి అప్పుడు 2ని అవతల పంపిస్తే 40 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 120/2 ఇలా రాసుకోవాలి. ఎందుకు, ఈ 2 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈక్వల్ అవతల పంపించినాక ఏమైంది, డివిజన్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. రైట్, 2 1 జా 2 60 జా 2 60ల 120 60, రైట్, 60 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ 40 ఏం చేస్తుంది, ఇక్కడ ఈ 40 అనేది ఇక్కడ కూడుతూ ఉంది, అంటే 40 ప్లస్ బి కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ 40ని ఈక్వల్ అవతల పంపిస్తే ఏమవుతుంది, -40 అవుతుంది. ఈక్వల్ యువతలు కనుక మైనస్ ఉంటే అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది, ఈక్వల్ యువతలు కనుక మల్టిప్లికేషన్ చేస్తుంటే ఈక్వల్ అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది. ఆ ప్రకారంగా ఈ యొక్క అప్పుడు 40ని అవతల పంపిస్తే మిగిలేది ఏంది, బి ఉంటుంది. బి ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 40, రైట్. అప్పుడు ఫైనల్గా బి ఈక్వల్ టు, ఈ యొక్క బి ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఇప్పుడు ఎంత అవుతుంది, 60 నుంచి 40 తీసేస్తే 20 సెంటీమీటర్స్. సో ఇక్కడ బి వాల్యూ ఎంత వచ్చింది, 20 సెంటీమీటర్, రైట్. ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు, 40 సెంటీమీటర్. ఇక్కడ 20 అయితే ఇక్కడ కూడా 20 అవుతుంది, ఎందుకంటే ఈ రెండు కూడా ఒకే రకమైన కొలతను కలిగి ఉంటాయి. 40 ఉంటే ఇక్కడ కూడా 40నే కలిగి ఉంటాయి. ఈ ప్రకారంగా ఏదైనా ఎగ్జామ్లలో ఈ యొక్క పారలాగ్రామ్ పెరిమీటర్కి సంబంధించిన ప్రశ్నలను అడిగినప్పుడు ఇలా సాల్వ్ చేయాలి. అలాగే ఎగ్జామ్లలో పారలాగ్రామ్ సంబంధించినటువంటి ఏరియా గురించి కూడా అడుగుతూ ఉంటారు, వైశాల్యం గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో వైశాల్యం సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము, అందులో చూసి మీరు నేర్చుకోవచ్చును. ఈ యొక్క వివరణ మీకు అర్థమై ఉంటే, అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, రైట్, అలాగే ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు అని మీరు అనుకుంటే దయచేసి కామెంట్లో థ్యాంక్స్ అని తెలియపరచండి. ఎందుకంటే మీరిచ్చేటువంటి ఎంకరేజ్మెంట్, మీరిచ్చేటువంటి ప్రోత్సాహంతో మీకోసం మరిన్ని మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ను మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ యొక్క వీడియో అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా చూసేవారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ను అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గాను ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.